ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠం నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చేమోనే చిన్న ఆశ. ఇదే జీవితం. జీవితం అనేది చక్రాలు లేని బండి లాంటిది. ఆచితూచి ప్రయత్నిస్తేనే అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతావు. ఏ మాత్రం ఆదమర్చినా అదుపు తప్పి అనుకోని సమస్యల సుడిగుండంలో పడిపోతావు. నిజాయితీపరుడుకుండే 5 లక్షణాలు. కోపం చాలా త్వరగా వస్తుంది. ఎప్పుడు నిజాలు మాత్రమే చెప్తారు. వీరికి తక్కువ స్నేహితులు ఉంటారు. ఎవరికి భయపడకుండా ఉంటారు. సహాయం చేయటానికి ముందు ఉంటారు. మనుషులు నీకు తోడుగా ఉండాలంటే వాళ్ళకి నీతో ఏదో ఒక అవసరం ఉండాలి. కానీ భగవంతుడు నీతో ఉండాలంటే కల్మషం లేని మనసు ఉంటే చాలు. బ్రహ్మరాతను మార్చడం ఎవరి తరం కాదు. గుణపం కుచ్చుకోవాలని ఉందనుకోండి, అది జరగక తప్పదు. కానీ ఆ గుణపాన్ని దేవుని అనుగ్రహంతో సూదిగా మార్చుకునే వీలుంటుంది. భక్తితో ఆ పరంధాముని ప్రసన్నం చేసుకోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులకు మీరు విలువ ఇవ్వకపోతే మీరెప్పటికీ సంతోషంగా ఉండలేరు. గడిచిన గతం ఎలాగో గడిచిపోయింది. కనీసం చేరాల్సిన గమ్యాన్నైనా ఘనంగా చేరుకో. ఆంజనేయుడు తలుచుకుంటే లంకని పెకిలించి తీసుకొచ్చి రాముడు పాదాల దగ్గర పెట్టగలడు. కానీ రాముడు వారధి కట్టి లంక కిందకు వెళ్ళారంటే మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించటానికి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం. సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. వాటిని అధిగమించడమే నిజమైన గొప్పతనం. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ ఈ 6 మనిషికి ఆప్తులైన బంధువులు. ఏ మనిషికైనా ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది మంచి గుణం మాత్రమే. మీకు శత్రువులు పెరుగుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, తప్పు చేసిన వాళ్లకు అది తప్పు అని చెబుతున్నారని అర్థం. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని ఆత్మీయమైన ఒక మాటతో పరిష్కరించుకోవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఏనాడో చెప్పారు. తిరిగి రాని నిన్న కోసం నేటిని దుర్వినియోగం చేసుకునే వారికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి గతం నుంచి పాఠాలు నేర్చుకొని బంగారు భవిష్యత్తు కోసం వర్తమాన విలువ తెలుసుకున్న వారే జీవితంలో పైకి రాగలుగుతారు. రేపటి మధుర క్షణాల కోసం నేటి కష్టాలు సైతం నిబ్బరంగా ఎదుర్కోవటమే ధీరత్వము. అవకాశాలు సూర్యకిరణాల వంటివి. అందుకే వాటిని వీలైనంత త్వరగా అందుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ప్రేమించే మనుషులు కూడా ఇస్తుందనుకోవటం మూర్ఖత్వం. ఓ మంచి మాట దానం వంటిది. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ మాట అప్పు లాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం తప్పనిసరిగా ఉంటుంది. ఆశ, ఆవేశం మనిషిని నాశనం చేయడానికి కారణమైతే సహనం, శాంతి మనిషి అత్యున్నత స్థితికి చేరుస్తాయి. ఇతరుల భావాలతో ఆటలాడకూడదు. దానివల్ల ఓ మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోవచ్చు. చెట్టు నుండి కింద పడిన పూలు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనని వేడలేవు. అలాగే మనసులు దూరమవుతాయేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. వ్యక్తిత్వమే మనిషికి నిజమైన స్థాయిని నిర్ణయిస్తుంది. మనకున్న చికాకులన్నీ ఎగిరిపోవటానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. జీవితం అంటే నేర్చుకోవటం, మరణం గురించి ఆలోచించడం కాదు. ఈ లోకంలో ఏదీ సులువుగా లభించదు. ప్రపంచం నుంచి మనం దేన్ని పొందాలన్నా ఎంతో కొంత మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. మనిషి రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేకపోతున్నాడు. క్షణం బాగుందనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ. చివరికి తెలియని సమాధానమే జీవితం. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరీ ప్రాణం పోసుకుంటారు.
పోయేటప్పుడు సాధించేది ఏమీ లేదని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తారు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా నువ్వు చేసిన మంచి తప్ప. విజయం ఎవరికి ఒక్క రోజులో రాదు, కానీ కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కొందరు అనుకుంటారు దూరం పెడితే మెల్లమెల్లగా మర్చిపోతారేమో అని. కానీ మర్చిపోవటం కాదు, లోపల చచ్చిపోతారని వాళ్ళకి తెలియదు పాపం. మన కోసం బాధపడే వాళ్ళు ఉండాలి, కానీ మన వల్ల బాధపడే వాళ్ళు ఉండకూడదు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణంలో పూర్తి కావు. దేనికైనా సమయం కావాలి, సహనం ఉండాలి. సహనమే అన్ని సమస్యలకు పరిష్కారం. జీవించే కొద్ది కాలమైనా మనిషి గౌరవంగా జీవించాలి. లేకపోతే మనిషికి ఇతర జీవరాశులకు తేడా ఏంటి? ఆత్మ సంతృప్తి ఉన్నవారికి మాత్రమే ఆనందము మరియు ప్రశాంతత ఉంటుంది. మన సంపద 2-3 తరాలకు సరిపోకపోయినా మంచి గుణాలు ఒక్క తరానికి అందిస్తే అది 7-7 తరాల దాకా నిలిచి ఉంటుంది. ఏ మనిషికైనా ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది మంచి గుణం మాత్రమే. మంచికున్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకున్న ఆకర్షణ మంచికి లేదు, మంచితనానికి మించిన మతమే లేదు. మనిషి జీవితకాలంలో కష్టాలు, సుఖాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. ఎదుర్కొనే కొద్దీ జీవితం గడపడానికి సులభం అవుతుంది. నీ ప్రతిబింబం స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.